చాలా రోజులకు భారత క్రికెట్ జట్టుకు విరామం దొరికింది. ఎప్పుడు బిజీ స్కెడ్యూల్, వరుస సిరీస్లతో తీరిక లేకుండా గడిపే భారత ఆటగాళ్లకు 3 వారాలు హాలిడేస్ దొరికాయి. కొందరు క్రికెటర్లు విజయ్ హజారే ట్రోఫీ ఆడుతుండగా మరికొందరు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఓవరాల్గా చూస్తే భారత ఆటగాళ్లకు 20 రోజుల రెస్ట్ అంటే పెద్ద విషయమే. ఎందుకంటే ఏడాది పొడవునా సిరీస్ వెనుక సిరీస్, ఐపీఎల్ అలా బిజీగానే గడుపుతుంటారు. అయితే ఫార్మాట్ కోటీం తరహాలో కాస్త వెసులుబాటు దొరికినా ఏదో ఒక సిరీస్తో మన క్రికెటర్లు మాత్రం తీరిక లేకుండా ఉంటున్నారు. ఇప్పుడు 2025కు సంబంధించి టీమిండియా స్కెడ్యూల్ తెరపడింది. సౌత్ ఆఫ్రికాతో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడిన భారత్కు మళ్ళీ కొత్త ఏడాది జనవరి 2వ వారంలోనే సిరీస్ ఉంటుంది. జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో సిరీస్ మొదలవుతుంది. టీ20 ప్రపంచ కప్కు ముందు భారత జట్టు ఆడే చివరి అంతర్జాతీయ సిరీస్ ఇదే. న్యూజిలాండ్తో సొంత గడ్డపై 3 వన్డేలు, 5 టీ20లు ఆడుతుంది. వన్డే సిరీస్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతూ ఉండటంతో అభిమానుల్లో మంచి క్రేజ్ నెలకొంది. 2027 ప్రపంచ కప్ ఆడమే లక్ష్యంగా రోకో జోడీ ప్రిపేర్ అవుతోంది. ఇటీవల ఆసీస్ టూర్లోనూ, తర్వాత సౌత్ ఆఫ్రికాపై రోహిత్, కోహ్లీ దుమ్ము రేపారు. వీరిద్దరి ఎంట్రీతోని కివీస్తో సిరీస్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతకంటే ముందు విజయ్ హజారే ట్రోఫీలోనూ పలువురు స్టార్ ప్లేయర్స్ సందడి చేయనున్నారు. బీసీసీఐ ఆదేశాలతో సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దేశవాళీ క్రికెట్ ఆడాలన్న రూల్ను కోహ్లీ, పంత్, రాహుల్, గిల్, హర్షదీప్ వంటి క్రికెటర్లు ఫాలో అవుతున్నారు. ఇదిలా ఉంటే కివీస్తో 5 టీ20ల సిరీస్ కూడా ప్రపంచ కప్కు ముందు టీమిండియాకు సన్నాహంగా ఉపయోగపడనుంది. ఈ సిరీస్ తర్వాత నుంచి మళ్లీ ఎడతెరిపి లేని క్రికెట్ భారత ఆటగాళ్ల కోసం ఎదురుచూస్తోంది. కివీస్తో సిరీస్ ముగిసిన వారికే టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కాబోతోంది. అది ముగిసిన వెంటనే 5 రోజుల వ్యవధిలో ఐపీఎల్ షురూ అవుతుంది. ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత మళ్లీ వరుస అంతర్జాతీయ సిరీస్లు టీమిండియా కోసం ఎదురుచూస్తున్నాయి.